సో చాలా మందికి ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికైతే వస్తూ ఉంది. అసలు ఈ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది? ముఖ్యంగా మీ దగ్గరికి చాలా మంది కన్సల్ట్ అయిన వారిలో కామన్ పాయింట్ ఏంటి? అంటే ఎందుకొస్తుంది? అండ్ వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇది ఆయుర్వేదిక్‌తో క్యూర్ అవుతుందా? అయితే చూడండి, లివర్ సమస్యలనేటివి ప్రతి ఒక్కరికి ఈరోజు ఉన్న పరిస్థితిలో సరైన నిద్ర లేకపోవడం వల్ల, సరైన శారీరక ఆహ్, ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ లేకపోవడం వల్ల, సరైన ఫుడ్ లేక, టైం గాని టైంలో తినడం వల్ల, తిన్న ఫుడ్‌లో జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, తినే ఫుడ్‌లో ఎక్కువ పులుపు గాని, మసాలా గాని, హెవీ అంటే హెవీ డైట్ అనమాట. అంటే ప్రోటీన్ ఎక్కువ తిన్నా గాని డైజెషన్ అవ్వదనమాట. ఎప్పుడైతే మన లివర్ పాడవడానికి రీజన్ ఏంది అని చూస్తే హెవీ డైట్ ప్లస్ టైం గాని టైంలో తినడం. అంటే మిడ్‌నైట్‌లో తినడం కానివ్వండి, హెవీ డైట్ మిడ్‌నైట్‌లో హెవీగా ఈవినింగ్ అయిందంటే డైట్ అనేది తగ్గించాలి మనం. కానీ ఏం చేస్తున్నామంటే రివర్స్‌లో ఒక 50 ఇయర్స్ బ్యాక్ చూస్తే అందరూ మార్నింగ్ హెవీగా తినేది. ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం వచ్చేసి తగ్గించి తినేది. సాయంత్రంకి ఇంకా తగ్గించి తినేది. అయితే ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా రివర్స్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా లైట్‌గా తింటున్నారు. బిజీ షెడ్యూల్‌లో మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కూడా కొంచెం కొద్దిగా తిన్నట్టు జాబ్‌లో ఉండి తిన్నట్టు తింటున్నారు. ఈవినింగ్ వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు. ఇదంతా కూడా రివర్స్ ప్యాటర్న్ అనమాట. అంటే ఈ రివర్స్‌లో ఏమవుతుందంటే ఇండైజెషన్ అవ్వడం వల్ల లివర్ అనేది పాడవుతుంది. లివర్ పాడవ్వడానికి ఖచ్చితంగా కొంతమంది అంటే ఏదో అనుకుంటారు గానీ ఎక్కువ పులుపు తిన్నా, లేదంటే ఎక్కువ మసాలా తిన్నా, ఎక్కువ ప్రోటీన్ తిన్నా, ఈ ఖచ్చితంగా లివర్ అనేది టాలరేట్ చేయదు. అంటే డైజెషన్ సిస్టమ్ అనేది ఈజీ అవ్వదు. కాకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ అంటే నిద్ర కూడా సరిగ్గా రాదు దానివల్ల. కాకపోతే ఇంకా మజిల్స్ అనేటివి బాగా నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అయిపోవడం. ఇవన్నీ కూడా లివర్ వల్లనే వచ్చే సమస్యలు. కాబట్టి లివర్ గన మంచిగా అంటే లివర్ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి. ఈజీ డైజెషన్ ఫుడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేది ఓన్లీ వెజిటబుల్స్. ఈ వెజిటబుల్ డైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లివర్ అనేది ఈజీగా డైజెషన్ చేయడమే కాకుండా డైజెషన్ సిస్టమ్‌ని కూడా మారిపోతుంది. కాబట్టి ఎంత హెవీ డైట్ తీసుకుంటే అంత ఇండైజెషన్ అనమాట. ఎంత ఈజీ డైట్ వెజిటబుల్స్‌ని ఓన్లీ స్టీమ్ గాని చేసుకొని తినగలిగితే ఈజీ డైజెషన్ అవుతుందనమాట. మల్టిపుల్ వెజిటబుల్స్ అంటే ఒక 4 రకాల వెజిటబుల్స్‌ని మనం ఒక 2 రకాల ఆకుకూరలు కలుపుకొని కారం కావాలంటే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రం వాడి చూడండి మీరు. ఒక 4 వీక్స్ కన్నా మీరు తినగలిగితే మీ వెయిట్, మీ ఫ్యాట్ అంతా కూడా ఈజీగా తగ్గిపోతుంది. డైజెషన్ కూడా ఈజీ అవుతుందనమాట ఇక్కడ. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ ఈజీ అవుతుందో మీ లివర్ ప్రాపర్‌గా పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాలేదంటే మీ లివర్ ఎక్కడో తేడా ఉందని చెప్పేసి సింప్టమ్స్ కనిపిస్తాయి. సార్ అంటే చాలా హాస్పిటల్స్‌లో లివర్ ప్రాబ్లమ్ వచ్చిన వారికి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ మెడిసిన్‌తో ఆపరేషన్ చేయకుండా క్యూర్ చేయొచ్చా? అంటే మన బాడీలో హైయెస్ట్ అనమాట. అన్ని ఆర్గాన్స్ కన్నా ఒక ఆర్గాన్ వచ్చి ఏదన్నా రీజనరేట్ అవుతది అనంటే అది లివర్ మాత్రమే. లివర్ ఒక 30, 40% కట్ చేస్తే కూడా మళ్ళా రీగ్రోత్ అవుతది. దీనికి ఎగ్జాంపుల్ మనం పంచభూత సిస్టమ్‌లో తీసుకుంటే లివర్ అనేది మనము చెట్లతో పోలుస్తామనమాట. ఏదైనా ఒక చెట్టు చూడండి సగానికి కొట్టేయండి, మళ్ళీ ఎట్లయితే రీగ్రోత్ అవుతదో మన లివర్ కూడా అలాగే అనమాట. ఎంత పాడైపోయిన లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. డైట్ ద్వారా, కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా, కొన్ని యాక్యుప్రెషర్ ద్వారా, కొన్ని కీ పాయింట్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రీజనరేట్ అనేది లివర్‌ని రీజనరేట్ అనేది చేసుకోవచ్చు.